గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యత లేని కట్టడాలు కట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిశీలిస్తుండగా ఫ్లోర్ కూలిపోయిందని ఆయన మండిపడ్డారు. నాసిరకం కట్టడాలు కట్టి అడ్డగోలుగా సంపాదించారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంలో వాటిని తొలగించిన నూతన కట్టడాల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు, అక్రమార్జనకు తెరదీసినారు అనేటువంటి ఆరోపణతో మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనేక నిరసనలు వ్యక్తం చేశాం. ఈ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం నాసి రకము, నాణ్యత లేనిది. ఆనాడు మేము ఆందోళన చేసాం. ఇప్పుడు ఎక్కడైతే కూలిందో, ఈరోజు కుంగిందో, నేను గరీమా అగర్వాల్ గారు, గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్ళి మేము నిలబడితేనే కుంగిపోయింది. అంటే వాళ్ళ యొక్క నాసిరక కట్టడాలు, నాణ్యత లేని కట్టడాలు అడ్డదారిలో డబ్బును దోచుకొని కాంట్రాక్ట్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మేము చేసిన ఆరోపణ నేను నిజమైంది. కాళేశ్వరం కుంగిపోయింది, సుందీళ్ళ అన్నారం దగ్గర సీపేజ్ బుంగలు వస్తున్నాయి. వాళ్ళ హయాంలో ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగలు, కట్టడాలు జరగడానికి నిదర్శనం నేడు వేనల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాసిరకంతో చేసినటువంటి కట్టడం కుంగిపోయింది, కూలిపోయింది. స్వయం